నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రాన్స్‌జెండర్ దీపికని ఒక కిరాతకుడు దారుణంగా హత్య చేసి చంపేశాడు. హర్ష సాయి అలియాస్ సాయి కుమార్. అసలు ఎందుకు చంపాడు? దాని రీజన్స్ ఏంటి? వాటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇంకొక ట్రాన్స్‌జెండర్ హర్షిని గారు ఉన్నారు. తను ఎంఏ ఎకనామిక్స్ చేసి, హెచ్ఆర్‌గా పనిచేసి, విమెన్స్ సేఫ్టీ ప్రైడ్‌లో ఒక మంచి పోస్ట్ కోఆర్డినేటర్‌గా కూడా చేస్తుంది. ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌లో కోఆర్డినేటర్‌గా చేస్తుంది. సో, తను మనతో పాటు ఉన్నారు. తనని అడిగి మరిన్ని విశేషాలు దీపిక గురించి తెలుసుకుందాం. నమస్కారం హర్షిని గారు. నమస్తే అండి. సో, చాలా బాధాకరమైన విషయం యాక్చువల్‌గా ఏదైతే జరిగిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి మానవ మృగాల్ని ఏం చేయాలంటారు? అలాంటివన్నీ ఏం చేసినా తప్పులేదండి. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీకి అడిగేవాళ్ళు లేరు. ఎనక ముందు ఈళ్ళని ఏం చేసినా మనల్ని ఎవరు ఏం చేయలేరనే ఒక ధీమాతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు దీపిక ఆమె బోనాలు నడుపుతుంది కాబట్టి, ఇప్పుడు బోనాల సిట్యుయేషన్‌లో కాబట్టి, ఆమె జోగిని కాబట్టి వెలుగులోకొచ్చింది. కానీ వెలుగులోకి రాని ఇలాంటి ట్రాన్స్‌జెండర్స్ హత్యలు చాలా ఉన్నాయి. గత 2 నెలల్లోనే హైదరాబాద్‌లో 5 మెంబర్స్ అరౌండ్‌గా 5 మెంబర్స్ చనిపోయారు. 5 మంది 5 చనిపోయారు. మంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్‌తో చీట్ చేయబడి, పెళ్ళయ్యి ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం వల్ల ఆ డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు, లేదా అతనే భర్తే కొట్టి చంపేసిన ట్రాన్స్‌జెండర్స్ చాలామందున్నారు. కానీ ఏ ఒక్కడికి కూడా శిక్ష పడలేదు. అందరూ సమాజంలో విహరిస్తున్నారు విచ్చలవిడిగా. సో, వాళ్ళకి ఎందుకు శిక్ష వేయట్లేదు? పోలీసులు వీళ్ళ పట్ల ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇంకా హాస్యాస్పదంగానే ఉంది. అంటే అదే ఒక అమ్మాయికో, ఒక అబ్బాయికో అన్యాయం జరిగితే పోలీసులు ముందొచ్చేస్తారు. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి అది చేయాలి ఫోకస్ అవుతుంది. అదే ఒక ట్రాన్స్‌జెండర్‌కి అన్యాయం జరిగితే మాత్రం ముందుకు రారు. సో, నిజంగా చాలా షాకింగ్. ఈ 2 మంత్స్‌లో 5 మంది చనిపోయారు యెస్. ట్రాన్స్‌జెండర్స్. ఇలానే దారుణ హత్యకు గురయ్యారు అంటే నిజంగా చాలా షాకింగ్. ఎందుకంటే జోగిని కాబట్టి, అందులోనూ మీరన్నట్టు బోనాల టైంలో కాబట్టి తనది వెలుగులోకొచ్చింది. అవును. సో, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా న్యాయం జరగాలి అంటే ఎటువంటి చట్టాలు వస్తే బావుండు? మనకి ఎన్ని చట్టాలొచ్చినా కూడా సొసైటీలో ఉన్నటువంటి ఆ థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళకి అన్యాయం చేసినా అడిగే దిక్కు లేరనే ఒక మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు కొంతమంది మృగాలు. ఆ మెంటల్‌గా ఫిక్స్ అయిన ఆ మెంటాలిటీని చేంజ్ చేయాలి ఫస్ట్. సొసైటీలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కానీ ఆహ్, ఇటువంటి విచ్చలవిడి ఫస్ట్ చేసేటటువంటి దాన్ని రూపుమాపాలి ఫస్ట్. మనకి సుప్రీం కోర్ట్‌లో చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఎల్‌జిబిటిక్యూఐ పర్సన్స్‌కి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సో మనకి ప్రైడ్ ప్లేస్ కూడా స్టార్ట్ చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా మేడం గారి ఆధ్వర్యంలో మనకి ప్రైడ్ ప్లేస్ కూడా స్టార్ట్ చేశారు. మనకి ఎల్‌జిబిటిక్యూఐ వాళ్ళకి జరిగిన అన్యాయాలకి న్యాయం చేయడానికి స్టార్ట్ చేశారు. కానీ చేస్తున్నారు, పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోవటం కష్టం అవుతుంది. స్టార్ట్ చేసి ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేసి 3 మంత్స్‌లోనే అరౌండ్‌గా 7 కేసెస్ వచ్చాయి. 7 కేసెస్ వచ్చాయి. అందులో మోస్ట్‌లీ బాయ్ ఫ్రెండ్ చేతిలో, హస్బెండ్ చేతిలో మోసపోయిన ట్రాన్స్ ఉమెన్స్ కేసులే వస్తున్నాయి. వాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు. ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రై చేస్తుంది కానీ ఏమవుతుందంటే వాడు పరారీలో ఉంటున్నాడు. కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ దగ్గరికి వస్తాడు, నేను ప్రేమిస్తున్నాను అంటాడు, పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సొసైటీలో నాకు పేరు పోతుందో, లేకపోతే నేను పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని అంటే కేవలం వాడుకోవడానికి మాత్రమే అటువంటి మాటలు చెప్తున్నారని నాకు అనిపిస్తుంది యాక్చువల్‌గా. అంతే. ఇట్స్ ట్రూ అండి. యాక్చువల్‌గా ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే మెంటల్‌గా చాలా వీక్‌గా ఉంటారు. ఎందుకంటే డెఫినెట్‌లీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేరెంట్స్ నుండి త్రోసివేయబడతారు. అటు తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. సొసైటీలో ప్రేమ దొరకదు వాళ్ళకి. భిక్షాటన చేసుకుంటారు. సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్ ఎవరు ఆదరించరు, ప్రేమ చూపించరు కాబట్టి ఒంటరితనానికి లోనవుతారు. అలాంటి సిచ్యువేషన్‌లో ఒక అబ్బాయి వచ్చేసి కొంచెం 4 మాటలు ప్రేమగా చెప్పగానే అతనే ప్రపంచంగా భావించేస్తారు. సర్వస్వాన్ని అప్పించుకుంటారు. సో అతను ఏం చేస్తున్నాడు, మెంటల్‌గా, ఫిజికల్‌గా యూజ్ చేసుకుంటాడు. ఈవెన్ కొంతమంది ఫైనాన్షియల్‌గా కూడా యూజ్ చేసుకుంటున్నాడు. ఈవెన్ దీపికా కేసులో కూడా అంతే అండి. అరౌండ్‌గా ఆమె 1.5 లాక్ ఇచ్చిందంట 1 మంత్ బ్యాక్ ఏమో. తన బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుందంట ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ బర్త్‌డే. సో ఇలా ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకుంటున్నారు, ఫిజికల్‌గా యూజ్ చేసుకుంటున్నారు సర్టెన్ పీరియడ్ వరకు. దాని తర్వాత వాళ్ళకి యూజ్ లేదు అనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో, హత్య చేయాల్సిన అవసరాలు ఎందుకు? అంటే అన్ని కారణాలు ఏంటి? వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏం జరుగుతున్నాయి ఎక్కువగా? గత కొద్ది కాలం నుండి వాళ్ళిద్దరికీ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయంట. రోడ్డు మీదే ఆ అమ్మాయిని కొట్టాడంట అతను.
ఫిజికల్గా కొడితే ఆ దీపిక వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ అబ్బాయి వద్దు, అబ్బాయిని వదిలేస్తే నేను ఆ అబ్బాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి నిన్ను ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ సిస్టర్ దీపికని అడిగారు. సో దీపిక ఏం చెప్పింది, వద్దమ్మా ఎందుకు వాళ్ళ ఇంటి వరకు చెప్పటము, నేనే సాల్వ్ చేసుకుంటాను, అతనితో మాట్లాడతాను, సో ప్రాబ్లం క్లియర్ అవుతుందిలే అని వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ సిస్టర్తో చెప్పుకుంటూ వస్తుంది. 3-4 టైమ్స్ అలానే ఫిజికల్గా అరెస్ట్ చేయటం, కొట్టడం, ఇంట్లో హింసించడం, దెబ్బలు కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళిద్దరికీ ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు. ఆమె వదిలేయాలని నిర్ణయించుకుందో, లేకపోతే ఆమె అతనికి ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇవ్వమని డిమాండ్ చేసిందో, సో ఆ ఇష్యూస్ అనేది క్లియర్గా తెలియాల్సింది, ఇంకా తెలియలేదు క్లియర్గా. సో ఇదైతే జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అతను ఫిజికల్గా ఆమెను అరెస్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసింది. ఈ ఇష్యూ జరగటానికి 3 days బ్యాక్ ముందే అతను కొట్టేసి ఆమెను బాగా ఫిజికల్గా కొట్టి ఇంట్లో వెళ్ళిపోయాడు. 3 days నుండి రావట్లా. ఆ రోజు మార్నింగే ఇంటికి వచ్చి ఆమెని బోనాలు ఉన్నాయని చెప్పి ఆమెను ఎక్కించుకొని వెళ్ళాడంట కార్లో, ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి. అట్లా. సో ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో తెలుసా, హర్ష సాయి అనే వ్యక్తి ఇంట్లో తెలుసా ఇలా ఒక ట్రాన్స్ ఉమెన్ని ప్రేమిస్తున్నాడు అన్న రిలేషన్షిప్ గురించి, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి తెలిసి ఉండొచ్చు అంటారా? మేబీ తెలిసి ఇది ఉండకపోవచ్చు, వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఒక రికార్డింగ్ విన్నాను, సాయి కుమార్ను దీపిక వాళ్ళ సిస్టర్ ఫోన్ మాట్లాడుకున్నారు ఇద్దరు. సో మీ అమ్మకు ఫోన్ చేస్తే నేను మీ రిలేషన్షిప్ గురించి చెప్తాను నేను అంటేనే మా దీపిక ఆపింది, చెప్పొద్దమ్మా వాళ్ళ అమ్మకు ఫోన్ చేయొద్దు ఇప్పుడు ఏం చెప్పొద్దు అని చెప్పి మా దీపిక ఆపింది. దాని ఎంత మంచి మనసు, నీకు హాని కలగకూడదు, మీ ఇంట్లో తెలిస్తే నీకు ప్రాబ్లం అవ్వకూడదు అప్పుడే, సో నువ్వు ఆ అమ్మాయిని కొట్టినా కూడా క్షమించేస్తుంది, ఇంత చేస్తుంది, అయినా కూడా నువ్వు ఇలా ఎలా చేసావని వాళ్ళ అక్క అతన్ని ప్రశ్నించటం నేను విన్నాను రికార్డింగ్ లో. సో ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు హర్షిని గారు వీళ్ళిద్దరు? వాళ్ళిద్దరు అరౌండ్గా 3 years అన్నారు. 3 years నుంచి 3 years రిలేషన్షిప్. సో పెళ్లి టాపిక్ ఎప్పుడైనా వచ్చిందంటారా? మీరు ఏమైనా డిస్కస్ చేసి ఉంటారు కదా తనతో? పెళ్లి టాపిక్ అయితే రాలేదు, బట్ లివింగ్ టుగెదర్గా ఉన్నాడు. అతను ఆ అమ్మాయి పేరెంట్స్తో ఉంటుంది, కమ్యూనిటీతో ఉంటుంటే అతను వచ్చిపోవటానికి, ఆమెతో ఉండటానికి, ఆమెను ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి అతనికి సౌలభ్యంగా లేదని ఆమెను ఫోర్స్ చేసి నువ్వు సపరేట్గా ఇల్లు తీసుకో, సపరేట్గా రూమ్ తీసుకో అని ఆమెని ఎంకరేజ్ చేసి రూమ్ తీపిచ్చాడు. దీపిక ఉన్న ఇంటి వెనకలనే ఇల్లు తీపిచ్చాడు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారంట, వాళ్ళ సిస్టర్ వద్దు, కావాలంటే మాతోనే ఉండు, మనం 2 BHK తీసుకున్నాను, ఒక బెడ్రూమ్లో నాన్న ఒక బెడ్రూమ్లో ఉందాము అని కూడా వాళ్ళ సిస్టర్ సజెస్ట్ చేస్తారంట. బట్ ఇతను ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇతను ఇండివిజువల్గా ఉంటేనే రావడానికి పోవడానికి కానీ సౌలభ్యంగా ఉంటుందని అతను ఫోర్స్ చేసి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీపిచ్చాడు ఈమెతో. ఇక ఇంకా రెగ్యులర్గా వస్తూ పోతూ ఆమె దగ్గరికి వెళ్తూ ఫైనాన్షియల్ యూస్ చేస్తూ గొడవలు అన్నీ జరుగుతాయి. మోస్ట్లీ మనీ కోసమో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ క్షణికావేశంలో చేశాడు అనుకుంటున్నారా, లేకపోతే పకడ్బందీగా ప్లాన్ చేసి తీసుకెళ్ళి బోనాలని చెప్పి అక్కడ బోనాలు అయ్యాక ఈ ప్లాన్ చేశారని మీరు అనుకుంటున్నారు? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని నేను అనుకోను, ఎందుకంటే ప్లాన్ చేసి అతను మార్నింగ్ కార్లో వచ్చి ఎక్కించుకొని విత్ ఫ్రెండ్స్, అతను ఫ్రెండ్స్తో వచ్చి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు అంటే ఇది వితౌట్ ప్లాన్ అయ్యి ఉండదు, విత్ ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు అనేసి మేము అనుకుంటున్నాం. ఇది పోలీసులు ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన విషయం. పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారో తెలియట్లేదు. ఒక రీజన్ ఏంటి అంటే మేము కూడా హ్యూమన్ బీయింగ్సే కదండి, ఒక ట్రాన్స్ ఉమెన్ అన్నంత మాత్రంలో మేము సొసైటీలో భాగం కాకుండా పోం. బోనాలు ఎత్తుకొని నడవటానికి, సంబరాలు చేయటానికి ట్రాన్స్ ఉమెన్ కావాలి. ట్రాన్స్ ఉమెన్కి అన్యాయం జరిగితే పోలీసులు చర్యలు తీసుకోరా? ఎందుకు తీసుకోరు? కానీ ఇప్పుడు ఇంత బర్నింగ్ ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటున్నారు అని ఒక పక్క వాదన వినిపిస్తుంది. సో మీరేమనుకుంటారు, అంటే పోలీస్ వాళ్ళు నిజంగానే దర్యాప్తు చేస్తున్నారా, ముమ్మరం చేస్తున్నారా? చేస్తున్నారు కానీ అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదండి, స్లోగా చేస్తున్నారు. కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం క్లియర్గా ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను పోలీసులు వచ్చినప్పుడు ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. అతను హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడు CCTV ఫుటేజ్ ఉంటుంది కదా, అది మాకు చూపించండి అని దీపిక ఫ్యామిలీ కానీ మా కమ్యూనిటీ పీపుల్స్ కానీ పోలీసులను డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఏమీ రెస్పాన్స్ చేయట్లేదు. చేస్తే అట్లీస్ట్ ఏ టైంలో అడ్మిట్ అయినప్పుడు ఆ మనిషి ఆల్రెడీ చనిపోయింది, పిట్స్ వస్తే నేను జాయిన్ చేయించానని చెప్తున్నాడు. అతను జాయిన్ చేసిన 5 నిమిషాలకి ఆయన పరారి జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే అతను చంపేసేసి ఆమె
చనిపోయాక ఎక్కడో రోడ్డు పక్కన పడేస్తే అతని మీదకి వస్తుంది, ఏదో ఫిట్స్ వచ్చిన హాస్పిటల్లో జాయిన్ చేపించా చచ్చిపోయిందని చెప్పి తప్పించుకోవటానికి జాయిన్ చేపించి ఉండొచ్చు కదా. సో చనిపోయిన మనిషిని జాయిన్ చేపించాడా, బ్రతికున్న మనిషిని జాయిన్ చేపించాడా అని తెలియాలంటే మనం సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు. వివరాలు క్లియర్గా చెప్పట్లేదు ఎవరికి, చెప్పట్లేదు. ఆమె ఏమో డాక్టర్స్ ఏమో చెప్తున్నారు ఇక్కడికి వచ్చేలకనే చనిపోయిందని చెప్తున్నారంట. సో ఇతనేమో నేను జాయిన్ చేయించాను, ఫిట్స్ వచ్చింది, జాయిన్ చేయించి నేను బయటకు వచ్చాను, నాకు భయం వేసింది, నేను చూడలేక ఆ అమ్మాయి నా కళ్ళ ముందు చనిపోతే, అది నాటకాలు, ఆ అమ్మాయి నా కళ్ళ ముందు చనిపోతే నేను భరించలేను, అందుకే అక్కడ నుండి వెళ్ళిపోయానని చెప్పేసి ఫోన్లో చెప్తున్నాడు అతను. అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా చెప్పారా, తన మీద సొమ్ములు కూడా ఉండిండే, బోనాలు చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని కానుకలు ఇచ్చారు, ఆ కానుకలు కూడా కనిపించట్లేదు అని ఒక అలిగేషన్ ఇస్తున్నారు. అది నిజమే అంటారా? నిజమే అంటారండి. ఆ రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కగారు చూస్తారంట, వాళ్ళ అక్క చెప్తుంది. సో 50 తులాల పట్టీలు కానీ, ఒక నెక్లెస్ ఉందంట, ప్లస్ ఉంగరాలు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అలాంటివి ఉన్నాయి. అసలు అవి ఏమీ లేవా ఇప్పుడు? ఏమీ లేవంటండి, ఓన్లీ రోల్డ్ గోల్డ్ వస్తువులు మాత్రమే ఉన్నాయంట ఒంటి మీద, గోల్డ్ ఏమీ లేదంట, ఓన్లీ రోల్డ్ గోల్డ్ మాత్రమే ఉంది. అంటే చాలా వరకు గాయాలు కూడా చూసాము, బ్లడ్ ఎక్కడంటే అక్కడ బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి అన్నారు. సో కొట్టి చంపేశాడని అయితే నిర్ధారణకు వచ్చారు మొత్తానికి. ఖచ్చితంగా అండి. అతను ఓన్లీ పిట్స్ వచ్చిన మనిషిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఒంటి మీద గాయాలు ఎలా వస్తాయి అంటే గాలి ద్వారా లేకపోతే ఏమన్నా శబ్దాల ద్వారా గాయాలు అవుతాయి ఆ బాడీకి, అలా ఏమి అవ్వవు కదా. ఖచ్చితంగా అతను ఫిజికల్గా అరెస్ట్ చేస్తేనే గాయాలు అవుతాయి. కొట్టుంటే ఏదో వాళ్ళిద్దరికి డిస్కషన్ అయి ఉంటుంది, విత్ ఫ్రెండ్స్తో వెళ్ళాడు కదా, ప్లానింగ్తో తీసుకెళ్ళాడు, మనీ అడిగిందో, పెళ్లి చేసుకున్న అమ్మాయి డిమాండ్ చేస్తుందో, ఇతను దానికి అంగీకరించక బాగా ఫిజికల్గా కొట్టడం వల్ల స్పృహ తగ్గి చనిపోయి ఉండొచ్చు, అతని మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపించి పరారైపోయి ఉండొచ్చు. మేమందరం అనుకునేది అదే. మరి పోలీసులు మాత్రమే ఎంక్వైరీ చేసి దీన్ని తేల్చాల్సింది. సో కరెంట్ స్టేటస్ ఏంటి? మీరు ఆల్రెడీ మొత్తం ఫాలో అప్ అవుతుంటారు కాబట్టి కరెంట్ స్టేటస్ ఏంటి? కరెంట్ స్టేటస్ ఏంటంటే పోలీసులు క్లియర్గా ఏం చెప్పట్లేదు, అతన్ని వెతుకుతున్నాము అని చెప్తున్నారు. అసలు మామూలుగా అయితే నిమిషాల్లో పట్టేసుకోవాలి, వెతుకుతున్నామని చెప్తున్నాడు. అదేం ప్రాసెస్ లేదు. ఆమె అయితే చనిపోయింది, అంత్యక్రియలన్నీ కూడా మా కమ్యూనిటీ పీపుల్సే చేశారు. ఇప్పుడు ఎంత బాధైనా వాళ్ళ తల్లిది, వాళ్ళ అక్క బాధ ఎవరు తీర్చగలరు? వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు, వాళ్ళ ఏడుపు చూస్తుంటే కంట్రోల్ అవ్వట్లేదు. ఇలాంటి ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఇలా చనిపోతున్నారు, వాళ్ళ వెనుక వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారు, వాళ్ళ రిలేటివ్స్ బాధపడతారా, కమ్యూనిటీ పీపుల్ ఎంత బాధపడతారు, ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది సొసైటీ ఆలోచించట్లేదు, పోలీసులు కూడా ఆలోచించట్లేదు. ఒకసారి ఆలోచిస్తే ఇలా అన్యాయం చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే వీ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మాకు కూడా రైట్ ఉంది, పెళ్లి చేసుకునే రైట్ ఉంది, అందరిలాగా సమాజంలో హ్యాపీగా గౌరవంగా బ్రతికే రైట్స్ మాకు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని మేము అనుభవించడంలో స్వేచ్ఛ అనేది లేదు. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కూడా రాలేదు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ జరగడానికి ఆస్కారం కూడా ఉంది. నాల్సా జడ్జిమెంట్ వచ్చింది, మనకి 377 యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్స్ అన్నీ కూడా ఎల్జిబిటిక్యూ పీపుల్కి ప్రొటెక్షన్ కలిగిస్తున్నాయి. సో అండ్ ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అవకాశాలు కలిగిస్తున్నాయి, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని తను కూడా ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేసుకోగలదు. లీగల్ మ్యారేజ్ యాక్ట్ చట్టం అనేది ఖచ్చితంగా రావాలి. అది రాకపోవటం వల్ల కూడా అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు. వీళ్ళని పెళ్లి చేసుకోకపోయినా కోర్టులు చట్టాలు మమ్మల్ని ఏం చేయవు, ఎందుకంటే వీళ్ళకి లీగల్ మ్యారేజ్ చట్టం లేదు కాబట్టి ఏం చేయలేరు అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంది. సో అది ఎవరు రేస్ చేయాలి అంటే కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసుకుంటున్నారా? లీగల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి మనం చెయ్యాలి అనేది డిస్కషన్స్ జరుగుతున్నాయి, దానికోసం పోరాడుతున్నారా మీరంతా? డెఫినెట్గా అండి. ఎల్జిబిటిక్యూ యాక్టివిస్ట్స్ అందరూ కూడా పోరాడుతున్నారు, ట్రాన్స్ యాక్టివిస్టులు పోరాడుతున్నారు, ఆర్టీఐ పిటిషన్స్ వేయటం జరుగుతుంది సుప్రీం కోర్ట్స్లో. ఇంకా వాటికి రెస్పాన్స్ రావాలి. హోప్ త్వరలోనే మనకి లీగల్ మ్యారేజ్ చట్టం కూడా రావాలి అని మేమందరం హోప్తో ఎదురు చూస్తున్నాం. అండ్ ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో నాకు తెలియదు కానీ, బట్ దీపిక విషయంలో తను ట్రాన్స్ఫార్మ్ కూడా అవ్వలేదు, అంటే ఆపరేషన్ కూడా చేయించుకోలేదు, స్టిల్ షీజ్ అ మ్యాన్ అన్న అలిగేషన్స్ కూడా పాపం చాలా వింటున్నాము. దాని గురించి మీరు ఒక క్లారిటీ ఇచ్చేయాలి. క్లారిటీ ఇవ్వాలంటారా?
సో సర్జరీ చేయించుకోవటం అనేది వాళ్ళ ఆప్షనల్ ఉంటుంది. సో ఆమె ఇన్నర్గా ఫీమేల్ అనే ఫీల్తోనే ఉంది. బోనాలు ఆడుతుంది, అమ్మాయిలాగే ఉంటుంది, శారీ కట్టుకొని ఉంటుంది, అమ్మాయిలాగే తన లైఫ్ ట్రాన్స్ ఉమెన్గా బ్రతుకుతుంది. సర్జరీ అనేది ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం సర్జరీ చేయించుకుంటాము, తన సాటిస్ఫాక్షన్ కోసం సర్జరీ, తన సాటిస్ఫాక్షన్ కోసం సర్జరీ చేయించుకోవాలంటుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. తనకి తాను ట్రాన్స్ ఉమెన్గా తను గుర్తించుకుంది. సో ఇట్స్ ఇనఫ్. సర్జరీ అయినా అవ్వకపోయినా తను ట్రాన్స్ ఉమెనే. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మీరు వెళ్ళి నేను అబ్బాయిని అని మీరు చెప్పుకోలేరు. ఒక ట్రాన్స్ ఉమెన్ నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకుంది అంటే తన ఫీలింగ్స్, తన ఇన్నర్ ఫీలింగ్స్, తన మనోభావాలు, ఆలోచనలు, వ్యక్తిగత అన్ని కలిపితేనే తన ట్రాన్స్ ఉమెన్ ప్రకటించుకుంది. సర్జరీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అది పరిగణలో కూడా తీసుకోవాల్సిన అవసరం అందరూ అదే రేస్ చేస్తున్నారు. తను సర్జరీ చేయలేదు కదా, తన అబ్బాయి ఇటువంటి అంటే అసలు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి. సర్జరీ కాలేదని నీకు తెలిసి ఎలా ప్రేమించావు? మనసుకి సర్జరీ అవసరం లేదు కదండి, శరీరానికి సర్జరీ కావాలి. మనసుకి సర్జరీ అవసరం ఏముంది? తన మనసులో ఇన్నర్ ఫీలింగ్ లా తన మనసు అమ్మాయి మనసు, తన సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండాలనే కోరిక చిన్నప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఐ వాజ్ ఏ బాయ్. నేను అబ్బాయిని అని నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఇందాక మీరు అన్నారు 7 ఏళ్ల వయసులో నుంచే నేను అమ్మాయిగా ఉండాలని కోరుకున్నా. అప్పటి నుండి కూడా నేను అమ్మాయినని ఫీల్ అయ్యాను, కానీ నేను ఎప్పుడు అబ్బాయినని ఫీల్ అవ్వలేదు. బికాజ్ నా మనసు అమ్మాయి మనసు, నా బిహేవియర్ అమ్మాయిలాగా ఉంది. నేను సర్జరీ చేయించుకున్నాకే నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకోలేను. నేను చిన్నప్పటి నుండి కూడా ట్రాన్స్ ఉమెనే. బట్ నేను అబ్బాయిలాగా డ్రెస్ అప్ అయి ఎడ్యుకేషన్ ఫినిష్ చేస్తాను, అంతే తేడా. సో ఎడ్యుకేషన్ ఫినిష్ చేయడానికి కూడా చాలా కష్టాలు పడి ఉంటారు. అసలు ఇంట్లో సపోర్ట్ చేశారు, మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందా మీకు అప్పుడు? ఇప్పుడు ఉందా అసలు ఏంటి? ఉందండి, నాకు ఓన్లీ మా మదర్ సపోర్ట్ ఉంది. సో మా మదరు ఎక్కువ చదువుకోలేదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నాదంతా. దళిత పేద కుటుంబంలో పుట్టాను నేను. దళిత పేద కుటుంబం అంటే ఒకప్పటి కాలంలో ఎట్లా ఉండేదో మనం చిన్నప్పుడు ఎట్లా ఉండేది, అంటరానితనం చూపించడం ఒకవైపు జెండర్ డిస్క్రిమినేషన్. నేను ట్రాన్స్ అన్ని సొసైటీలో ఒక జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తుండేదాన్ని. అందులో ఇంకోటి బాగా పేదరికం. అమ్మా నాన్న ఇద్దరు కూలి పనికి వెళ్తే కానీ మేము బ్రతకలేనంత పేదరికంలో పుట్టాం అనమాట. సో నా స్టడీ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్, ఈవెన్ యూనివర్సిటీ ఏఎన్యూ క్యాంపస్లోనే పీజీ కూడా చేస్తాను. అక్కడ ఏవైనా అవమానాలు పాలేమైనా అయ్యారా? డెఫినెట్గా స్కూల్స్లో, కాలేజెస్లో చాలా అవమానాలు. ఏంట్రా నీ వాకింగ్ ఎట్లా ఉంటుంది, నీ టాకింగ్ ఎలా ఉంటుంది, నువ్వేంటి తేడా ఉన్నావు, నువ్వు మా పక్కన కూర్చోవద్దు, నువ్వు అటు పక్క కూర్చో, నువ్వు అమ్మాయిల పక్కన కూర్చోపో వెళ్ళి అనేసి చాలా పిల్లలు గేలి చేయటము, అవమానించడం ఉండేది. సమ్ టైమ్స్ అనిపించేది నేను ఎడ్యుకేషన్ ఆపేద్దాం అనుకునేదాన్ని. ఎందుకంటే ఆ అవమానాలు భరించలేక ఆ ఏజ్లో ఏం తెలియదు కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు ఇలా డిఫరెంట్గా పుట్టించాడు, అందరిలాగా నేను ఒక కంప్లీట్ ఫీమేల్ లాగా, కంప్లీట్ మెన్ లాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఎందుకు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉందని నాలో నేను అంతర్మదనం అయ్యేదాన్ని. మెంటల్ ట్రామాకి గురవుతారు ఒక ట్రాన్స్ ఉమెన్ అనేవాళ్ళు, ట్రాన్స్జెండర్ ఏదైనా సరే ఎంత మెంటల్ ట్రామాకి గురవుతుంటారు. అవునండి, అంటే ఎవరికి చెప్పుకోలేము ఆ ఏజ్లో. ఇంకా మనలాంటి వాళ్ళ సొసైటీలో ఉన్నారనే విషయం కూడా తెలియదు. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఎక్కువైనాయి, యూట్యూబ్లో అన్నిట్లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రజల థింకింగ్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇంకా నేను చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు ఫోన్స్ అంత అవైలబిలిటీ లేదు, అంటే సొసైటీలో సిటీలోకి వెళ్ళే పరిస్థితి కాదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్. నాకు ఇంకా తెలియదు నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనే విషయం నాకు తెలియదు చిన్నప్పుడు. నేను రోజు ఏడ్చుకునేదాన్ని ఎవ్రీడే నైట్, దేవుడా నాకు ఎందుకు జన్మ ఇచ్చాము, అందరిలాగా నేను ఎందుకు లేనని ఎవ్రీడే ఏడ్చుకుంటానే నా బ్రతుకు డిస్క్రిమినేషన్ తట్టుకొని మీరు ఎంఏ ఎకనామిక్స్ చేసి హెచ్ఆర్గా వర్క్ చేసి ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్లో కోఆర్డినేటర్గా వర్క్ చేసి, నా జాబ్ ఎలా ఉందండి? చాలా ప్రైడ్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆఫ్ కోర్స్ యాక్చువల్గా నేను ప్రీవియస్గా హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నా కూడా ఇది ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కోఆర్డినేటర్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ అండ్ జరుగుతున్నప్పుడు నేను అప్లై చేస్తున్నప్పుడు ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కమ్యూనిటీకి నేను హెల్ప్ చేయగలను, నాకు సాధ్యమైనంత నేను హెల్ప్ చేయడానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే
ఒక ఆలోచనతోనే నేను ఇందులోకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాక వచ్చిన కంప్లైంట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా బాధేసేదండి. ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ వచ్చింది, ఒక ట్రాన్స్ ఉమెన్ని 15 lakhs అమౌంట్ తీసుకున్నాడంట ఆ అమ్మాయి దగ్గర. లీగల్గా పెళ్లి లేకపోయినా గుడిలో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ట్రాన్స్ మ్యారేజ్ చేసుకున్నాడు. చట్టపరంగా లీగల్ లేనప్పుడు నువ్వు ఎట్లా పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకొని 15 lakhs అమౌంట్ తీసుకున్న అమ్మాయి దగ్గర ఒక అరౌండ్ 6 years కలిసి ఒక ఇంట్లో భార్యాభర్తలుగా సహజీవనం చేసి ఈవెన్ ఆ అమ్మాయి ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా వైఫ్ ఆఫ్ అని అతని పేరే ఉంటుంది. వైఫ్ ఆఫ్ అని ఇంటి పేరు కూడా మార్చేసుకొని జీవితం తనకు అంకితం చేస్తే తర్వాత ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ పెళ్ళై పిల్లలున్న అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఏమన్నా నడి రోడ్డు మీద వదిలేసి ఆమెతో వెళ్ళిపోయాడు. అడిగితే నువ్వు ట్రాన్స్, నాకు ఏమి కావాలంటే అప్పుడు తెలియలేదా? ఆ అమ్మాయి ఏడుపు విలవిల వేదనండి. ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే అసలు నా కళ్ళమ్మ నీళ్ళగలి. ఎందుకు ఇలా చేస్తారు? ట్రాన్స్ ఉమెన్స్ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ప్రేమ, పెళ్ళి, కొంతకాలం తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం. యూనో వన్ థింగ్ అండి, ఒంటరి జీవితం కొనసాగించడం అంత డిఫికల్ట్ ఏముండదు. యూనో మధ్యలో ఒక వ్యక్తి వచ్చి సగం దూరం ప్రయాణం చేసి చేయి పట్టుకొని ప్రయాణం చేసి తర్వాత వదిలేసి వెళ్ళిపోతే తర్వాత అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అటు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇటు ఇతను నమ్ముకున్న వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు. ఒంటరితనం, డిప్రెషన్, వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. అలా చనిపోయిన కేసెస్ ఎన్ని వస్తున్నాయంటే సో వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా మారలేనంత మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ట్రామా కాబట్టి, పైగా ట్రాన్స్ ఉమెన్ అన్న ట్రామా ఒకటి ఉంటే ఈ మ్యారేజ్ ఇలా ఈ అబ్బాయిలు మోసం చేయడం అనేది మాత్రం ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్. అలా ఏమైనా మీ లైఫ్లో జరిగిందా? లేకపోతే యూఆర్ ఆల్ ఫైన్, మీరు స్ట్రాంగ్గా ఉన్నారా? బికాస్ యూఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అడుగుతున్నాను. ఎస్ నేను స్ట్రాంగ్గా ఉన్నానండి. నా లైఫ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రేమ పేరుతో నేను కూడా మోసపోయాను. బట్ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అమ్మ ప్రేమ ఉంది, ఇప్పటికీ నా బ్రదర్ సిస్టర్స్ సపోర్ట్ ఉంది, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఇండిపెండెంట్గా నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నా. కమ్యూనిటీలో ఉండట్లేదు. నేను కమ్యూనిటీ చేసే వృత్తులు చేయకుండా ఇండిపెండెంట్గా నేను నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నా. జాబ్స్ కానీ, షూట్స్ కానీ, మూవీస్లో చేసుకుని నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి ఏమొచ్చినా కూడా నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి వాటి నుండి బయటకు వచ్చే కెపాసిటీ ఉంది. పడ్డాను. ఈవెన్ ఇంత చదువుకొని ఇంత తెలివి ఉండి నాకు ఇండివిజువల్గా బ్రతుకుతున్నా నాకే అందులో నుండి బయట రావడానికి ఎంత టైం పట్టిందంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒంటరి జీవితం బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఊహించుకోలేము. ఎందుకంటే అండ్ ఇందాక వృత్తులు, కమ్యూనిటీ వృత్తులు అన్నారు కదా, దీంట్లో కూడా భాగాలు ఉంటాయి, విభాగాలు ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి అని చెప్పి విన్నాను. అసలు ఏంటి కమ్యూనిటీ వృత్తులు అంటే ఏమేమి ఉంటాయి? ఎలా వాళ్ళని చూస్ చేస్తారు? అంటే కమ్యూనిటీ పీపుల్ ఏం చేస్తారంటే జీవనోపాధి కోసం, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ లేవు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజెస్లో జరుగుతున్న డిస్క్రిమినేషన్ వల్ల స్కూల్ మిడిల్ డ్రాప్ అవుతారు. ఇప్పుడంటే ఫ్యామిలీస్ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పటి కాలంలో వాళ్ళ అబ్బాయి ఇలా ట్రాన్స్గా మారుతున్నాడు, తేడాగా ఉన్నాడు అని తెలియగానే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో, చుట్టుపక్కల చుట్టాలు ఎక్కడ గేలు చేస్తారనే భయంతో ఇంట్లో తల్లిదండ్రులు మెడబెట్టుకొని గెంటేసిన ట్రాన్స్ ఉమెన్స్ చాలామంది ఉన్నారు. యాజ్ ఏ బిఫోర్ నేను ఒక ఎన్జిఓలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నప్పుడు ఇలాంటి కౌన్సిలింగ్ చేస్తుందాన్ని కౌన్సిలర్గా చూస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిసాయి. తల్లిదండ్రులు రూమ్లో కొట్టి హింసించడం నిజంగా కన్న తల్లిదండ్రులే అనిపించేది. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏమీ బ్రతుకు తెరవలేక కొన్ని మార్గాలను చూస్ చేసుకుంటారు. యాజ్ ఎ బెగ్గింగ్ మీరు చూడొచ్చు, సిగ్నల్స్లో, షాప్స్లో భిక్షాటన చేస్తూ ఉంటారు. అదర్వైజ్ ఇంకొకటి బదాయి అంటారు. ఐ మీన్ హౌసెస్ కొత్తగా ఇల్లు కట్టినప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు బారసాల ఫంక్షన్స్లోకి వెళ్ళి డ్యాన్స్ వేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మనీ తీసుకుంటూ ఉంటారు. దాన్ని బదాయి అంటారు. వన్ మోర్ థింగ్ ఇంకా పడుపు వృత్తి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి 3 partsగా డివైడ్ చేసుకొని వాళ్ళు కొంతమంది దానికి, కొంతమంది దీనికి అట్లా వెళ్ళి వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. భిక్షాటన, బదాయి వరకు ఓకే. ఈ వృత్తి మీరు ఏదైతే చెప్పారో వ్యభిచారం వృత్తే అనుకోవచ్చు. బట్ వాళ్ళ జీవనోపాధి కోసమే చేస్తున్నారు. వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ? ఆ పని చేస్తున్నప్పుడు, ఆ వృత్తి చేస్తున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి కానీ, వాళ్ళ పరిస్థితి కానీ ఎలా ఉంటుంది? మీకు వచ్చి చాలామంది మీకు తెలిసే ఉంటారు కాబట్టి మీరేమనుకుంటున్నారు దాని గురించి? యాక్చువల్గా ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందండి అలాంటి పని చేయడానికి? వాళ్ళకి ఇష్టం ఉండదు.
బట్ ఆప్షన్ లేక చేస్తున్నారు. మేము ఇలా వెళ్తున్నాము, ఇట్లా రౌడీలు వస్తారు, పోలీసుల నుండి పరిగెత్తాలి, రౌడీలు వచ్చినప్పుడు పరిగెత్తాలి, కొంతమంది కత్తులు తీసుకొచ్చి బెదిరిస్తారు, మమ్మల్ని హరాస్ చేస్తారు ఫిజికల్గా, చాలా కానీ వరకు ఇష్టం రేపులు లేదు, చేసిన రేప్ చేస్తారు. వన్ థింగ్, అమ్మాయిలకి రేప్ అయితే వాళ్ళకి శిక్షలు చేస్తున్నారు, కానీ ట్రాన్స్జెండర్స్కి రేప్ నువ్వు ట్రాన్స్జెండర్స్ నీకు రేపేంటి అని అడిగిన పోలీసులు కూడా ఉన్నారండి. అంటే ట్రాన్స్జెండర్స్కి రేప్ జరగదా, మాది బాడీ కాదా, మేము మనుషులం కాదా, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళు ప్రకృతి కోసం వెళ్ళినప్పుడు కొట్టటము, ఫిజికల్గా అరెస్ట్ చేయటం, చంపేయటం కూడా ఉన్నాయి. కొంతమంది చనిపోయారు కూడా పడిపృతికి వెళ్ళినప్పుడు. టపోరి అంటారు, ఐ మీన్ రౌడీలు అంటారు కదా, దొంగలు సంథింగ్, అలాంటి వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని వాళ్ళు కొట్టడం, చంపేయటం, అలాంటి ఇష్యూస్ కూడా కొన్ని కేసెస్ రావటం జరుగుతుంది. సో అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు అవి చూస్తున్నారు అండ్ మీరు భరిస్తున్నారు కాబట్టి ఎటువంటి చట్టాలు వస్తే బాగుంటుంది? లీగల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి వస్తే బాగుంటుంది, ఇంకెటువంటి చట్టాలు రావాలి? లీగల్ మ్యారేజ్ యాక్ట్ రావాలి, గవర్నమెంట్ స్కీమ్స్ రావాలి అందరికీ. ఐ మీన్ గవర్నమెంట్ జాబ్స్లో సమ్ రిజర్వేషన్ ఇవ్వాలి. యునో కర్ణాటక గవర్నమెంట్ ట్రాన్స్జెండర్స్కి 1% రిజర్వేషన్ కల్పించింది గవర్నమెంట్ జాబ్స్కి. ఇలా మన తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరగాలి. సో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, అలాంటికి స్వయం ఉపాధి పథకాలు, కొన్ని లోన్స్ ఈవెన్ అమ్మాయిలకి అయితే ఎలాగో డోక్రా గ్రూప్లో అలాంటి పథకాలు పెట్టేసి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు ఏదైనా బిజినెస్లు చేసుకొని సక్సెస్ అవ్వడానికి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, సబ్సిడీ లోన్స్ అంటారు. అలాంటి సబ్సిడీ లోన్స్ ప్రొవైడ్ చేయటం, వీళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వటము, కుట్లు, అల్లికలు లాంటివి, టైలరింగ్ లాంటివి, ఇలాంటివి కొన్ని వీళ్ళు స్వయం ఉపాధి చేసుకోవడానికి కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లోన్స్ ప్రొవైడ్ చేయాలి. చేస్తే ఈ కమ్యూనిటీ వృత్తులు అనేవి మెల్లమెల్లగా తగ్గుతూ అంతరించిపోతాయి. వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోగలరు. అసలు సొసైటీ ముందు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలుపుకోవడానికి. వన్ థింగ్, 6 నెలల పాపని రేప్ చేసిన వాడిని మీరు కలుపుకొని మీ హక్కును చేర్చుకొని మీలో కలిపేసుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్ ఏం పాపం చేస్తారండి? వాళ్ళ నాన్నగారిని వాళ్ళగా ఊరి బయట దూరంగా పెడుతున్నారు. ఈవెన్ వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కూడా 1,00,000 సార్లు ఆలోచిస్తారు. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది సొసైటీలో పోవాలి. జనజీవన స్రవంతిలో ట్రాన్స్జెండర్స్ కూడా అందరూ కలిసిపోవాలి. సో అంత్యక్రియల ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అంటారు. సో ఏంటి ఆ ప్రత్యేకత, ఎలా చేస్తారు? ఇప్పుడంటూ ఏమీ లేదండి. ఇప్పుడు జనరల్‌గా ఇంకా అందరూ కలిసిమెలిసి మామూలుగానే చేస్తున్నారు. ఒకప్పటి కాలంలో ఎలా ఉండేదంటే ఎవరు చూడకుండా అర్ధరాత్రి టైంలో ఏడవరు. ట్రాన్స్జెండర్ చనిపోతే ఏడవకుండా నవ్వుతూ, చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ జన్మకి ఇంతకాలం కష్టాలు పడ్డాము, అవమానాలు, అవహేళన తప్ప ఈ జీవితంలో మనం అనుభవించింది ఏం లేదు. నీకు విముక్తి కలిగింది, స్వర్గంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఆనందంతో నవ్వుతూ తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు జస్ట్ రొటీన్ అయిపోయింది నార్మల్గా. ఇంకా అమ్మాయిలకి, అబ్బాయిలకి ఎలా అంత్యక్రియలు జరుగుతాయో అలానే అంత్యక్రియలు ఏడుస్తూ, ఎందుకంటే ప్రేమని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇప్పట్లో. సరిపోతే దానికి క్లోజ్గా ఉన్న సిస్టర్స్ కానీ, వన్ థింగ్, మన జనరల్ రిలేషన్షిప్ లాగానే కమ్యూనిటీలో కూడా ఒక రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. ఒక ట్రాన్స్ ఉమెన్కి ఒక అత్త ఉంటుంది, ఒక మమ్మీ ఉంటుంది, ఒక వదిన ఉంటుంది, అట్లా రిలేషన్షిప్ ఏర్పడుకున్నాయి. ఆ రిలేషన్షిప్ ద్వారా వాళ్ళకి క్లోజ్గా ఉన్న వాళ్ళు బాగా ఏడవటం కానీ, సో జనరల్గానే నడుస్తున్నాయి. హ్యూమన్ ఎమోషన్స్ కదా, ఒకప్పటి కాలంలో అయితే ఇట్లానే ఉండేది. అర్ధరాత్రి ఎవరు చూడకుండా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నార్మల్ పీపుల్ ట్రాన్స్జెండర్ చనిపోతే వాళ్ళు ఎవరు ఒకవేళ అలా చూస్తే మళ్ళీ అదే జన్మ వస్తుంది అని ఒక బిలీఫ్ ఉంటుందండి. ఒకప్పటి కాలంలో. ఇప్పుడేం లేదండి, కాలం మారుతుంది. ఈ పురాతన కాలం నాటివి ఇవన్నీ కూడా ఏం పాటించట్లేదు మోస్ట్లీ ఇప్పుడు. అండ్ కమ్యూనిటీలో అంటే జాయిన్ అవ్వడానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా ఏంటి? ఎందుకంటే చాలామంది వీళ్ళు మా కమ్యూనిటీ కాదు, ట్రాన్స్జెండర్స్ అనే మా కమ్యూనిటీ కాదు అని చాలామందిని అన్న సమాచారాలు కూడా చూసాం మనము, సన్నివేశాలు. ఏంటి కమ్యూనిటీలో చేరటానికి అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమీ ఉండవు. కాకపోతే వాళ్ళలోనే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అంటే ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక లీడర్ ఉంటారు, ఇంకొక ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇంకొక లీడర్ ఉంటారు. తను మాకు సంబంధించింది కాదు, వేరే గ్రూప్ లీడర్కి, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ మా కమ్యూనిటీ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే
చాలామంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ వస్తున్నారు. ఫేక్ ట్రాన్స్ అంటారు. ఆల్రెడీ పెళ్ళయ్యి, భార్య పిల్లలు ఉండి కూడా ఈజీ మనీకి అడిక్ట్ అయిపోయినాం. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఏమవుతుందంటే రోజంతా పని చేస్తే 500, 600 వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ట్రాన్స్జెండర్స్ లాగా విగ్గు పెట్టేసుకొని, సారీ కట్టుకొని సిగ్నల్స్‌లో, ట్రైన్స్‌లో బెగ్గింగ్ చేస్తున్నాడు. 2000, 1500 అట్లా సంపాదించుకుంటున్నాడు. ఈవినింగ్ అయ్యేలకనే వెళ్ళిపోయి ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతుంది. అలా ఫేక్ ట్రాన్స్జెండర్స్ చాలామంది వస్తున్నారు. దానివల్ల వాళ్ళు మా కమ్యూనిటీ కాదు, వాళ్ళు డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకుంటారే కానీ రియల్ ట్రాన్స్జెండర్ అంటే కమ్యూనిటీకి ఈజీగా అర్థమైపోద్ది. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మనస్తత్వం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఈజీగా అర్థమైద్ది కాబట్టి వాళ్ళు కమ్యూనిటీలో జాయిన్ చేసుకుంటారు. కంపల్సరీగా నో అనేది చెప్పరు. నో అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ హర్షిని గారు. ఒక మంచి అంటే మీ యొక్క బాధల్ని కూడా ఎక్స్ప్రెస్ చేసి వ్యూవర్స్ చూసేలా చేసి, ఇటు ఎవరైతే స్ట్రైట్ పీపుల్ ఉంటారో బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి తెలియజేసి అండ్ ట్రాన్స్జెండర్స్ యొక్క బాధను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.